రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5-6 వచనం. నీవు కన్నులు విడుచుట చూచితిని, నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. నీవు యెహోవా మందిరమునకి పోవుదువు, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చును. ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదని. చాలా దేవునికి స్తోత్రం చెబుదా. ఇంకా కొంచెం గట్టి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్నాం, దేవుడు హిజ్కియాతో చెబుతూ ఉన్నాడు. ఏమని? అక్కడ ఉన్న మాటలు మనం చదువుకున్నాం. 20వ అధ్యాయం 5-6 వచనాల్లో, రెండవ రాజుల గ్రంథంలో 20వ అధ్యాయము 5-6 వచనాల్లో నేను చదువుతాను. ఒకసారి మాట వినండి. మీరు చదివిన మాటే. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుల దేవుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవునికి స్తోత్రం. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. హల్లెలూయా. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకిచ్చెదను, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుదును. దేవునికి స్తోత్రం. నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. ఏం వాగ్దానాలు చేశాడు? 5 మాటలు ఉన్నాయి. 1-2 ఎన్నైతే అని చెప్తాను నేను ఈ రాత్రికాల సమయం. ఇది అంతటికంటే ముందు హిజ్కియా ప్రార్థన గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. క్రైస్తవులమైన మనం, దేవుని పిల్లలమైన మనం, హిజ్కియా అనే పేరు రాగానే దేవుని సన్నిధిలో ప్రార్థించి 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించుకొనినటువంటి వాడిగా మనందరికీ గుర్తే. ఇక్కడ మనం ఒకసారి ఆగి ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఇదేమన్నా మనుషుల దగ్గర నుంచి వచ్చినటువంటి వార్త కాదు. దేవుడు సేవకునికి ఏం చెప్పాడు? వెళ్ళి హిజ్కియాకు సమయం అయిపోయిందన్న విషయాన్ని చెప్పు, ఇల్లును చక్కబెట్టుకోమని చెప్పని చెప్పాడు. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరి దగ్గర నుంచి వచ్చింది చెప్పాలి. ఈ నిర్ణయం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచే వచ్చింది. హిజ్కియా చనిపోబోతున్నాడనే విషయము, హిజ్కియా యొక్క మరణము నిర్ణయించబడింది దేవుని దగ్గరే. దేవుడే తన సేవకుని పంపించి, నీవు మరణమవుచున్నావు, నీవు బ్రతుకవు గనుక నీ ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పాడు. దేవుడే నిర్ణయించిన ఆ మరణము కూడా జీవముగా మారిపోయింది. అందుకు కారణము హిజ్కియా ప్రార్థన. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరచుదాం. హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చిత్రంగా అనిపించట్లా? దేవుడి నిర్ణయించిన, దేవుని దగ్గర నుంచే వచ్చిన ఆ తీర్మానం, ఆ డెసిషన్, దేవుడు తీసుకున్న తీర్మానం కూడా మార్చేసిందండి. ప్రార్థన ఎంత గొప్పదో, ప్రార్థన ఎంత శక్తివంతమైనదో, ప్రార్థన ఎంత గొప్ప కార్యాలు చేస్తుందో, ప్రార్థన ఏమేమి కార్యాలు చేయగలుగుతుందో లేఖనంలో నుండి మనం చూసినప్పుడు చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ఇంకొకసారి ఈ మాట కూడా మనం చదువుదాము. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి.
ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం కూడా. నీవు పోయి షూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తమైనను నేను రాజునొద్దకు ప్రవేశించెదను. నేను నశించెదను. చాలు చాలు చాలు. దేవునికి స్తోత్రం. ఎవరు ఈ మాట చెప్పేది? ఎస్తేరు. ఎవరికి చెబుతుంది? మొర్దెకైకి చెబుతుంది. ఎందుకు చెబుతుంది? అసలు ఆ ఎస్తేరు గ్రంథము యొక్క వివరణ అంతట్లోకి మనం వెళ్ళాలి. సో అది మనకు తెలుసు కనుక అంత లోతుగా నేను వెళ్ళట్లేదు. కానీ ఎస్తేరు గ్రంథము ప్రారంభము నుంచి ఆ వివరణలోకి వెళితే యూదులు హామాను అనే వాడి చేత వాడిని గౌరవించలేదనో, వాడిని చూసి లేవలేదనో, వాడి యొక్క పగ యూదుల మీద తీర్చుకోవడం కోసం మొర్దెకైను బట్టి యూదులందరికీ మరణశిక్ష, ఉరిశిక్ష వేయించాలని కంకణం కట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళి గొనిగి సో చెప్పి మొత్తం మీద తన పంతాన్ని నెగ్గించుకొని యూదులందరికీ ఉరి తీయబడాలనేటువంటి ఒక శాసనాన్ని రాజు చేత తయారు చేయించుకొని ముద్ర వేయించేశాడు హామాను. అప్పుడు ఏం చేయాలి? యూదులు ఏం చేయడానికి లేదు. ఒకవేళ హామాననుడు ఒక్కడే శత్రువు అయితే వాళ్ళ మీద పన్నాగం పన్నితే, వారి నాశనాన్ని కోరుకుంటే, అంతకంటే పెద్దవాడైన రాజు దగ్గరికి వెళ్ళి వారి బాధ, వారి మొర్ర చెప్పుకొని, అయ్యా ఎలాగూ మా మీద కక్ష పూనాడు, ఎలాగూ మా మీద కీడును సంకిస్తూ ఉన్నాడు అని రాజుకు చెప్పి ఏదోలా బయటపడవచ్చు. రాజు మన్నన, రాజు దయ పొందొచ్చు. కానీ ఆల్రెడీ హామాన్ అనేవాడు వాడి యొక్క కక్ష, వాడి యొక్క కోపం, వాడి యొక్క ఆ యొక్క అసూయ అంతా వాడు వెళ్ళి రాజుకు కూడా చెప్పేసి, రాజు దగ్గర కూడా వారికి చెడ్డ మనస్సు రప్పించేసి వారి మీద వారి నాశనాన్ని ఆల్రెడీ డిసైడ్ చేసేసాడు, వారి మరణాన్ని. ఇక హామాను లేకపోతే సామాన్యమైన మనిషి ఎవరైనా వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే రాజు దగ్గరికి వెళ్ళేవారు. ఇప్పుడు రాజే వాళ్ళకి వ్యతిరేకం అయిపోయాడు. రాజే మరణ శాసనాన్ని రాసేసాడు వాళ్ళకి. ఇక ఇప్పుడు వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళు చెయ్యగలిగింది ఏదైనా ఉందంటే, వాళ్ళకున్న ఆధారం ఏదైనా ఉందా అంటే అది ఒకటే, దేవాతి దేవునికి వాళ్ళు చెప్పుకోవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవునికి వారి విన్నపాలు తెలియజేసుకోవడం, వారి యొక్క అవసరాలు, అక్కరతలు, వారి స్థితిగతులు విన్నవించుకోవడం. అలాగూ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు రాజు కుటుంబంలో కలత రప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన ఏ కార్యాలయాన్ని చేస్తుంది? రాజులను మారుస్తుంది, రాజు కుటుంబంలోనే మార్పులు తీసుకొస్తుంది, రాజు హృదయంలో మార్పులు తీసుకొస్తుంది. ఏ కార్యములైనా చేయగలదు ప్రార్థన. దేవుడు చేయలేని కార్యమేమీ లేదు. ఒకవేళ నీవు ప్రతి మంగళవారం ఎందుకొరకు దేవుని సన్నిధిలోకి వచ్చి మొరపెడుతున్నావో, దేవుని యొక్క పాదముల దగ్గర గడుపుతున్నావో, సమస్తమును ఎరిగిన దేవుడు ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం నేర్చుకుంటున్నాం. నీ స్థితిగతులు ఎరిగిన దేవుడు, నీ పరిస్థితులు చూచుచున్న దేవుడు, నీ పరిస్థితుల్లో నీకు సహాయం చేయగలడు, నీ బలహీనతల నుంచి నిన్ను విడిపించగలడు, నీ ఆర్థిక సమస్యలు తీసివేయగలడు. నీ యొక్క జీవితంలో ఇదిగో నీవు అనుకోనని గొప్ప కార్యములు జరిగించి నిన్ను పైకి లేవనెత్తగలడు. అలాగూ అనేక మంది జీవితాల్లో జరిగించాడు. ఇక్కడ యూదులను మనం చూస్తా ఉన్నాం. దేవునికి వారు మొరపెట్టినప్పుడు ఎస్తేరును రాణి స్థానములోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం.
సరే, రాణి స్థానం పొందగానే సరిపోయిందా? అక్కడ రాణి స్థానం పొందినంత మాత్రాన యూదుల మీద ఉన్నటువంటి ఆ మరణ శాసనం తొలగిపోలేదు. అయితే ఇప్పుడు ఆ రాణి స్థానములో ఉండి ఎస్తేరు ఒక మాట చెబుతుంది మొర్దెకాయికి, ఇదిగో నీవు శోషణ కోటనందునున్న ప్రతి యూదులను సమాజ మందిరములోనికి సమకూర్చండి. హల్లెలూయా. దేవుని మందిరములోకి సమకూర్చండి. సమకూర్చినటువంటి వారు ఏం చేయాలంటే, సమకూడిన వారు ఏం చేయాలంటే, నా నిమిత్తము 3 దినములు అన్నపానములు మానివేసి ప్రార్థన చేయండి. నేనును నా చెలికెత్తలను ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తమైనను నేను ప్రవేశిస్తాను, నేను నశించెదను. అంటే నిజానికి ఆ సమయం రాజు నొద్దకు ప్రవేశించే సమయం కాదు. తన భార్యగా ఉన్నటువంటి వస్తి తన ఆ మాటను ధిక్కరించిన, లోబడనందుకు, ఆ రూల్ పాటించనందుకు, తన యొక్క మాటకు గౌరవం ఇవ్వనందుకు తన పోస్ట్ని తీసివేసిన వాడు ఇప్పుడు న్యాయ వ్యతిరేక్తమైన సమయంలో ప్రవేశిస్తే ఆమెను తల తీయొచ్చు, పోస్ట్ తీయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అందుకనే ప్రార్థన సహాయం కోరుకుంటుంది. నేను నశించెదను. దేవుడు సహాయం చేయనట్లు, రాజు హృదయంలో ఉండి మనకు అద్భుతం చేయనట్లు, మనకున్నటువంటి పరిస్థితిని వివరించడానికి వెళుతున్నాను, ప్రార్థన చేయండి అని వారి ప్రార్థన సహాయం కోరుకొని వెళ్ళింది. ఏం జరిగిందండి? చూడగానే మొట్టమొదట ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఈ సమయంలో, రాకూడని సమయం, ఎందుకు వచ్చావు, ఎందుకు ప్రవేశించావు? పెద్దలతో కూర్చున్నాను, లేకపోతే ఇదిగో పెద్దల సభలో కూర్చున్నాను, ఇది నీ సమయం కాదు, ఎందుకు వచ్చావు అని ప్రశ్నించాల్సిన రాజు అని, ఎందుకు వచ్చావు అని, నీ ముఖం ఎందుకు విచారంగా ఉందని తన యొక్క పరిస్థితిని కనుగొని, నీకేమైనా కావాలా, రాజ్యంలో సగమైన రాసిస్తాను చెప్పు అని తన యొక్క బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు రాజు. నిజానికి రాజు అలా చేయడు, కానీ తన బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె చెప్పిన మాటకు తన హృదయంలో, వాక్యంలో ఒక మాట ఉంది, ఎస్తేరును చూడగానే రాజుకు దయ కలిగిందట. దయ కలిగేలా చేసిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేస్తుంటే ఆయన దయ కలిగి మన మీద ఆయన దయ చూపించే దేవుడు. చాలాసార్లు లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం, రోగులను చూడగానే ఆయన వారి మీద కనికరపడెను అనే మాట చూస్తాం. కనికరపడ్డాడంట. ఏం పడ్డాడు? కనికరపడ్డాడు. అలా చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ఆయన. 3 పగళ్ళు రాత్రులు కొండ మీద ప్రసంగం మనకు తెలుసు. వారు 3 దినాలు దేవుని సన్నిధిలో కొండ మీద గడిపి ఆ వాక్యమును విని వెళ్ళేటప్పుడు వారిని గురించి యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులతో చెబుతున్నారు, వారికి ఆహారం పెట్టండి. ఎందుకు? వారి స్థితిని చూసి వారి మీద కనికరపడ్డాడు. ఆకలి కొనిన వారిని చూసినప్పుడు కనికరపడ్డాడు, బలహీనలను చూసినప్పుడు కనికరపడ్డాడు, రోగులను చూసినప్పుడు కనికరపడ్డాడు. ఆ ప్రతి బలహీనతలను చూసినప్పుడు వారిని చూసి కనికరపడిన దేవుడు ఈ రాత్రి నీ యొక్క పరిస్థితిని చూసి ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాడు. ఆయన నిన్ను చూసి నీ మీద కనికరపడే దేవుడు. నీ కుటుంబ పరిస్థితులను చూసి కనికరపడే దేవుడు, నీ బలహీనతలు చూసి కనికరపడే దేవుడు, నీ ఇబ్బందులను చూసి నీ మీద కనికరపడే దేవుడు, నీ ప్రతి పరిస్థితి నుంచి నిన్ను విడిపించగలిగిన సమర్థుడు ఆయన. అలాంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఎస్తేరు మీద కనికరపడ్డాడు, దయ కలిగింది. అడిగిన వెంటనే ఆమె తన జనాంగము మీద ఉన్న ఉరి శిక్షను తొలగించి వేయడమే కాక అందుకు కారణమైన హామానును అదే ఉరి కొయ్య మీద ఉరి తీసేశాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తే సమస్యలకు నీకు ఎటువంటి సమస్యలు ఏ మార్గంలో వస్తున్నాయో, ఎందుకు నీకు నెమ్మది అవుతుందో, ఏ బలహీనతల చేత నీవు ఇబ్బంది పడుతున్నావో, ఎలాంటి పరిస్థితులను బట్టి నీవు శోధించబడుతున్నావో, వాటి మూలములతో సహా ఎక్కిలించవేయగల. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి.
మనం దేవుని సన్నిధిలో మొరపెడుతుంటే మన సమస్యలను మూలములతో సహా తీసివేస్తాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరలా మనము ఈ మూల వాక్యంలోకి వచ్చేద్దాం, సమయం అవుతుంది. ఇక్కడ మనం ఏం చూసి చదువుకున్నాం? రాజుల మొదటి గ్రంథంలో 20వ అధ్యాయం 5-6 వచనాల్లో, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు వెళ్ళి ఇలాగూ తెలియచేయమని చెప్పాడు. ఎలాగూ? నీకు నీ ప్రార్థన నేను అంగీకరించాను, నీవు కన్నీరు విడుచుట నేను చూచి 15 సంవత్సరాలు నీకు ఆయుష్ను ఏం చేశాను? 15 సంవత్సరాలు నీకు ఆయుష్ను పెంచుతున్నాను. ఆల్రెడీ దేవుడే నిర్ణయించినటువంటి ఆ మరణాన్ని ఆయనే క్యాన్సిల్ చేసేసాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు క్యాన్సిల్ చేశాడు? మరణం జీవంగా ఎందుకు మారిపోయింది? మరణ వార్త వచ్చిన హిజ్కియా దగ్గరికి వచ్చింది దేవుని యొద్ద నుండి. మరణ వార్త హిజ్కియా దగ్గరికి వచ్చింది దేవుని దగ్గర. నిర్ణయమైన దేవుని యొద్ద నుండి తన యొద్దకు వచ్చిన మరణ వార్త జీవపు వార్తగా మారిపోవడానికి హిజ్కియా చేసిన పనులేమిటో కనీసం 7 ఉన్నాయి. కనీసం 2-3 నేను మీకు చెప్పి ఈ రాత్రి ముగించాలని ఆశపడుతున్నాను. అందులో మొట్టమొదటిది, అతడు దేవుని యొక్క సేవకుని మాటను దేవుని మాటగా తీసుకున్నాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎలాగా? ఏం చెప్పాను ఇప్పుడు నేను? చెప్పండి. దేవుని యొక్క సేవకుని మాటను దేవుని మాటగా తీసుకున్నాడు. ఉదాహరణకి ఏ సేవకుడైనా వచ్చి ఇలా చెప్పాడు అనుకోండి, హిజ్కియాకి నాతాను చెప్పినట్టు, ప్రవక్త చెప్పినట్టు చెప్పాడు అనుకోండి, ఏమంటారు? అయ్యగారు ఇలాగ అనొచ్చా? ఈ మాట చెప్పొచ్చా? నోటికి ఎంత పాడితే ఏ మాట వస్తే ఆ మాట అంటారా? ఇందుకోసమేనా అంటే జనాలను మీరు మా నాశనాన్ని కోరుకుంటారా? శపిస్తారా? ఈ మాట మీ నోటి నుంచి రావచ్చా? ఎన్నో ప్రశ్నలు వేస్తాం. అవసరమైతే వ్యతిరేకమైన మాటలు ఎన్నో అంటాం. నిజానికి ఎందుకంటామంటే ఆ మాట మనం భరించలేం, ఆ మాట మనం తీసుకోలేం, ఆ మాట మనకి ఆనందాన్ని ఇవ్వదు. కాబట్టి వారికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఇక్కడ హిజ్కియాకి ఏమన్నా సంతోషంగా ఉందా మాట? హిజ్కియాకి ఏమైనా ఆనందంతో గొంతులు వేసేలా ఉందా మాట? హిజ్కియా దగ్గరికి వచ్చిన మాట ఏమైనా ఆ హిజ్కియాకు గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే మాట ఏమి కాదు. దైవజనుడు తీసుకొచ్చిన మాట, నీవు మరణమవుచున్నావు, నీవు బ్రతుకవు గనుక నీ ఇంటిని చక్కబెట్టుకో. ఈ మాట అనగానే ఉగ్రుడైపోవాలి. ఆయన ఏమి సామాన్యుడు కాదు, అధిపతి. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. రాజు, అతడేమి సామాన్యుడు కాదు. తిరిగి తన అధికారాన్ని ఉపయోగించి ప్రవక్తను ఏమైనా చేయొచ్చు. కానీ తను ఈ లోక సంబంధముగా ఎంత అధికారంలో ఉన్నా, తను ఏ స్థితిలో ఉన్నా, దైవజనుడు మాట చెప్పేసరికి అది తనకు కష్టంగా ఉన్నా, అది తనకు బాధ కలిగించిన, అది తనకు వేదన కలిగించిన, అది ఎంతో గాయపరిచే మాట అయినా వెంటనే ఆ మాటను దేవుని మాటగా తీసుకున్నాడు. అందును బట్టి హిజ్కియాలో ఉన్న మరణము జీవముగా మారిపోయింది. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తీసుకుంటామా అండి అలాగే సేవకుల మాట? మనం సంతోషం కలిగించే మాట అయితే తీసుకుంటాం, ఆశీర్వచనం అయితే తీసుకుంటాం, మనకు ఆనందాన్ని లేకపోతే మనకి ఏమైనా గొప్ప ఆశీర్వాదాలని కలిగించే మాట అయితే తీసుకుంటాం. కానీ ఇలాంటి మాట
అంత సహృదయంతో, అంత దీనత్వంతో, అంత విధేయతతో, అంత తగ్గించుకొని ఇది దేవుని మాటగా తీసుకునే మనసు ఎంతమందికి ఉంటుంది? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. రాత్రి రాజు అయ్యుండి, ప్రజలకు అధిపతి అయ్యుండి, ఎంతో ఆ అధికారము ఉన్నటువంటి ఉన్నత స్థానంలో ఉన్నవాడయ్యుండి, దేవుని సేవకుని మాట దేవుని మాటగా తీసుకున్నాడు గనుకనే హిజ్కియా తన దగ్గరకు వచ్చిన మరణాన్ని జీవముగా మార్చేసుకోగలిగాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, హిజ్కియాలో ఉన్న మరొక గొప్ప లక్షణం ఏమిటంటే అతడు కన్నీటితో ప్రార్థన చేశాడట. ఎలాగా? కన్నీటితో ప్రార్థన చేశాడు. అతడు కన్నీరు విడచుచు, 3వ వచనంలో మనం చూస్తాం, కన్నీరు విడచుచు ప్రార్థన చేసిన వాడిగా మనకు కనబడతా ఉన్నాడు. దేవుని పిల్లలరా, ఈ రోజుల్లో చాలా మందికి కన్నీటి ప్రార్థన అనుభవం కరువైపోయింది. చాలా మందికి లేదు. చాలా మంది ప్రార్థనను విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. అంత ఎక్కువసేపు చేయక్కర్లేదని, అన్ని రోజులు ప్రార్థనలు ఏంటని, అమ్మో ప్రార్థన అంటే ఎంత, మనం ఏదో ఒక మాట అనుకుంటే సరిపోద్దని, ఇలాంటి కన్నీరు కార్చక్కర్లేదని, ఏడవక్కర్లేదని, ఏదో మా ఊళ్ళో ఉన్నారు కొంతమంది, ఏంటి ఏదో మనిషి చనిపోయినట్టు ఏడవడం ఏంటి, ఏడవమన్నాడా దేవుడేమన్నా, ఇలాంటి ఆత్మీయంగా ఆ యొక్క అనుభవం లేక, వారికి ఆత్మీయముగా ఉన్నతమైన అనుభవం లేక, వారికి నామకార్థ భక్తి చేసేవాళ్ళు ఈ కన్నీటి ప్రార్థనలో ఉన్న అనుభవము ఎరగక ఇలాంటి మాటలు చెబుతూ ఉన్నారు. దేవుని పిల్లరా, ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఆయన కన్నీటి ప్రార్థనకు ఎంత విలువ ఇచ్చాడో దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది కన్నీరు విడిచి ప్రార్థన చేసిన వారిని లేఖనంలో నేను మీకు చూపించగలను. ఎందుకు? విలాపవాక్యాలు ఏం చెప్తాడు? రేయి మొదటి జామున లేచి నీళ్లు కృమ్మరించినట్లు మీ హృదయాలు ప్రభు సన్నిధిలో కృమ్మరించండి. మీ పసిపిల్లల ప్రాణము కొరకు మొరపెట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అన్నా యొక్క జీవితంలో మనం చూడొచ్చు, ఆమెట ఒంటరిగా వెళ్ళిపోయింది. తనకున్న లోటు, తనకున్న బాధ, తనలో ఉన్న హృదయ వేదన, తనలో ఉన్న మనోదుఖం మనుష్యులకు ఎవరికి చెప్పినా తీరేది కాదని దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి కన్నీటితో దేవుని పాదాలు పట్టుకుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. తీస్తే ఒకసారి స్పీడ్గా నిర్గమకాండం 2వ అధ్యాయము 23, 24, 25 వచనాలు చదివి సహాయించండి. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వములో ఉండి వారు 430 సంవత్సరములు నిట్టూర్పులు విడచుచు, ఏమని ఉంటుంది అక్కడ? చదువుతారు ఒకసారి ఆ మాట. ఎలా ప్రార్థన చేశారంట వాళ్ళు? నిట్టూర్పులు విడచుచు, కన్నీరు విడుచుచు, వారికి ఉన్న వేదన, వారికి ఉన్న కష్టము, వారికి ఉన్న దుఃఖము, వారికి ఉన్నటువంటి బాధ దేవునితో చెప్పుకోవడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. 430 సంవత్సరాల వారి నిట్టూర్పులు దేవుడు చూచాడు, వారి కన్నీరు దేవుడు చూచాడు, వారి వేదన దేవుడు చూచాడు, వారి ప్రార్థన దేవుడు విన్నాడు, వారిని విడుదల చేయాలని దేవుడు సంకల్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనలు విని ఊరుకునే దేవుడు కాదు, కన్నీరు చూచి దేవుడు ఊరుకునేవాడు కాడు. మన బాధలు, కష్టములు, వేదనలు చూసి దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. మన బిడ్డల కన్నీరే చూసి మనము తట్టుకోలేము. సర్వ సృష్టికర్త నీకోసం ప్రాణమే పెట్టేసిన తండ్రి నీ కన్నీరు చూసి ఎలా ఊరుకుంటాడు అనుకుంటున్నావు? వాక్యంలో ఏం చెబుతుంది? ఒక కుమారుడు తండ్రిని రొట్టెని అడిగితే రాతినిస్తాడా? తన కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు చేపలు కావాలని అడిగితే పామునిస్తాడా? వాక్యంలో ఉంది లాగు. ఒక తండ్రిని కుమారుడు రొట్టెని అడిగితే రాతిని ఇవ్వడు,
చేపను అడిగితే పామును ఇవ్వడు. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటే మరి నేను నా పిల్లలకి ఎలాంటివి ఇవ్వాలని కోరుకుంటాను అని అడిగాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీవే నీ బిడ్డల కన్నీరు చూడలేవు, ఆయన ఎలాగూ కన్నీరు చూస్తూ ఊరుకుంటాడు అనుకున్నావు? హిజ్కియా తన మరణమును, తన యొద్దకు వచ్చిన ఆ మరణాన్ని ఎలాగూ జీవముగా మార్చేశాడో తెలుసా? మొట్టమొదటిది విధేయత. దేవునికి స్తోత్రం గట్టిగా, హల్లెలూయా. మొట్టమొదటిది విధేయత, రెండవది కన్నీటి ప్రార్థన. దేవుని సన్నిధిలో కన్నీరు విడిచిన అనుభవం, కన్నీరు కార్చి ప్రార్థన చేసే అనుభవం తన దగ్గరకు వచ్చిన మరణాన్ని జీవముగా మార్చివేసింది. మూడవ మాట కూడా నేను చెప్తాను. అతడు వెంటనే తక్షణమే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడట. అయ్యా, నేను నీ ఎదుట ఎలా ప్రవర్తించానో నీకు తెలుసు నాయన. దేవునికి స్తోత్రం. తక్షణమే అనే మాట మనం చూస్తున్నాం. హిజ్కియా తన దగ్గరికి వచ్చిన మరణాన్ని ఎలా జీవముగా మార్చేసుకున్నాడు తెలుసా? హిజ్కియాలో ఉన్న మరొక ఉన్నతమైన లక్షణం ఏమిటంటే వెంటనే దేవుని వైపు తిరిగిపోయాడు. ఎన్నిసార్లు నుంచి ఉంటున్నావు నువ్వు వాక్యాన్ని? ఎన్నిసార్లు నుంచి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు సేవకుల్లో నుంచి, సేవకురాల్లో నుంచి? ఎన్నిసార్లు నీవు దేవుని వాక్యము చేత హెచ్చరించబడ్డావు, బోధించబడ్డావు? ఎన్నిసార్లు నీ మార్పును దేవుడు కోరుకొని సేవకులు నీ దగ్గరికి పంపించాడు? ఇంకా నీ జీవితంలో మార్పు లేకుండా, లోబడకుండా, విధేయత కనపరచకుండా, ఇంకా దేవుని వైపు తిరగకుండా నీ సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నావేమో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు నిన్ను ప్రేమించి తన సేవకుల్ని ప్రేరేపించి తన సేవకుల ముఖాంతరంలో నుంచి ఏమి నీతో మాట్లాడుతున్నాడో ఆ మాటలకు నువ్వు వెంటనే లోబడే వ్యక్తివిగా ఉండాలి. హల్లెలూయా. మాట వచ్చిందంట తన దగ్గరికి. ఏం చేశాడంటే హిజ్కియా తక్షణమే అతడు గోడ తట్టు తిరిగాడు. అంటే ఇక లోకముతో చూడలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వీళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళ దగ్గర నా బాధ చెబుదాం, వీళ్ళ దగ్గర నా బాధ చెబుదాం అనుకోలేదు. గోడ తట్టు తిరిగి, దాని అర్థం ఏంటంటే అతడు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దేవుని వైపు తిరిగినప్పుడు, దేవునికి మన విన్నపాలు తెలియజేసినప్పుడు, దేవుని దగ్గర మన ప్రతి విధమైనటువంటి ఆ బాధలు, వేదనలు తెలియజేస్తున్నప్పుడు, మన పరిస్థితులు, మన స్థితిగతులు, మన బలహీనతలు తెలియజేసినప్పుడు దేవుని తట్టు తిరిగిన వారిని దేవుడు నిర్లక్ష్యము చెయ్యడు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. తక్షణమే ఏం చేశాడంట? గోడ తట్టు తిరిగాడట. తన యొక్క ముఖమును గోడ తట్టు తిప్పుకున్నాడు. ఇంకా ఏం చేశాడు తెలుసా? అతడు దేవుని తట్టు తిరుగుటయే కాకుండా ఎలా ప్రార్థన చేశాడు ఒకసారి చదువుదాం మనం ఆ మాటని. యెహోవా యథార్థుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తిను. అబ్బా, ఈ ప్రార్థనలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎలాగంట? గోడ తట్టు తిరిగి ఏమని ప్రార్థన చేశాడంట? ప్రభువా, నీ దృష్టికి నేను ఎలాగూ అనుకూలముగా నడుచుకొంటినో. అంతకు ముందు అన్నాడు యథార్థుడనై సత్యమును అనుసరించి నీ దృష్టికి అనుకూలముగా నేను ఎలాగూ నడుచుకుంటునో కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. హిజ్కియాలో ఉన్న మరొక లక్షణాన్ని నేను చెప్పి ముగిస్తున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్. ఎందుకు హిజ్కియా తన దగ్గరకు వచ్చినటువంటి మరణాన్ని ఎలా జీవంగా మార్చేసుకున్నాడో, దేవుడే నిర్ణయించిన, దేవుని చేతే నిర్ణయించబడిన ఆ మరణము, ఆ వార్త హిజ్కియా దగ్గరికి వస్తే ఆ మరణపు వార్త విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ అది జీవముగా మారిపోయింది. ప్రియులరా, ఒక మాట చెప్తున్నాను వినండి.
నువ్వే పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో కృంగిపోతున్నా, ఎలాంటి బలహీనతల మధ్య ఉన్నా, ఇక నేను ఈ పరిస్థితిని బయటపడలేనని నీవు అనుకుంటూ ఉన్నా, అది చాలా భయంకరమైనదైనప్పటికీ భయపడే పని లేదు. ఎందుకంటే దేవుడు శాపములను ఆశీర్వాదకరంగా మార్చే దేవుడై ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా. ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న దేవుడు, ఈ రాత్రి మనం ఎవరి సన్నిధిలో ఉన్నామో మన దేవుడు మన బలహీనతలు తీసివేసేవాడు, మన శోధనల నుండి విడిపించేవాడు, మరణాన్ని జీవముగా మార్చేవాడు, మన పరిస్థితులను తారుమారు చేయగలిగిన వాడు, ఉన్నది లేనట్టుగా చేస్తాడు, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అలా ఎలా మార్చేసుకున్నాడండి? అలా మార్చేసుకోవడానికి హిజ్కియాలో ఉండే కొన్ని గుణలక్షణాలని, కొన్ని ఆ యొక్క లక్షణాలని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎలాగంట, తనకు గాయమైనప్పటికీ, తట్టుకోలేనిదైనప్పటికీ రాజై వచ్చి నీవు మరణమవుతున్నావు అని చెప్పే మాట తనను కఠినంగా బాధపరిచినప్పటికీ దేవుని మాటగా తీసుకున్నాడు. సేవకుని మాటగా, మనుషుని మాటగా కాదు. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. సంపూర్ణంగా లోబడ్డాడు, సంపూర్ణముగా విధేయత చూపించాడు. రెండవది, తను దేవుని సన్నిధిలో కన్నీరు విడచి ప్రార్థించిన వాడిగా ఉన్నాడు. మూడవది, తను దేవుని సన్నిధిలో వెంటనే దేవుని తట్టు తిరిగిన వాడిగా మనకు కనబడతా ఉన్నాడు. ఆ తర్వాత ఆఖరిగా ఈ మాట నేను చెబుతున్నాను, అదేమిటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడంటే. ఎలా ప్రార్థన చేశాడు అంటే, అయ్యా నేను యథార్థుడనై సత్యమును అనుసరించి నీ దృష్టికి ఎలాగూ అనుకూలముగా నడుచుకొంటినో కృపతో జ్ఞాపకము చేసుకొను. అంటే ఎలా చేశాడంట? తనలో ఉన్న మరొక లక్షణం ఏంటంట, దేవునికి అనుకూలముగా నడుచుకొనినవాడు. తనకు అనుకూలంగా కాదు. ఎవరికి అనుకూలంగా చెప్పాలి మీరు? దేవునికి అనుకూలంగా. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు ఉన్నారు, దేవుని పిల్లరా. ఉదాహరణకి దావీదు యొక్క జీవితంలో మనం చూద్దాం. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అతడు దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడు అని చెప్పడానికి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు దావీదుని గురించి. ఏమని? దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములు నెరవేర్చువాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. పరిస్థితులు బాగున్నా బాగోపోయినా, అనుకూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నా, అతడు దేవునికి అనుకూలంగా, నేను చేసే పని నాకు కాదు, దేవునికి సంతోషాన్ని కలిగించాలి, నాకు కాదు అనుకూలంగా ఉండాల్సిందే, దేవునికి నేను అనుకూలంగా ఉండాలి. ప్రభునందు ప్రియులరా, ఈరోజు ప్రార్థనకు రావాలన్నా వాతావరణం మనకు అనుకూలంగా ఉండాలి, పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండాలి. ఏ చిన్న అసౌకర్యం కలిగినా, ఏ చిన్న సౌకర్యం శరీరంలో ఉన్నా దేవుని సన్నిధికి వెళ్ళాం. అసౌకర్యంలో, బలహీనతల్లో, ఎలాంటి పరిస్థితుల్లో, స్థితిగతుల్లోనైనా దేవునికి అనుకూలంగా, దేవునిని సంతోషపరిచేవారిగా మనము ఉందుముగాక. ఎవరు దేవుని సంతోషపరచాలనుకుంటారో, ఎవరు దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతకాలనుకుంటారో, ఎవరు నా క్రియల ద్వారా, నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా నడవడిక ద్వారా దేవుని సంతోషపరచాలనుకుంటారో వారి జీవితంలో శాపమును ఆశీర్వాదకరముగా మార్చేసుకుంటారు, మరణాన్ని జీవముగా మార్చేసుకుంటారు. వారి పరిస్థితులు దేవుడు అనూహ్యముగా మార్చేస్తాడు, మనల్ని ఉన్నతమైన శిఖరాలకు ఇస్తాడు. దేవుని పిల్లరా, ఇంకొక భక్తుడిని మాటలు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. మీకు తెలిసిన మాటలు. యోసేపు మనకు తెలుసు. అన్నలందరి వేరు, యోసేపు వేరు. అన్నలందరూ ఏదైనా తప్పు చేస్తుంటే తండ్రికి కంప్లైంట్ చేసేవాడు. వెళ్ళి ఇలాంటి వాడు ఇంత మంచిగా ఉంటున్నాడు కదా అని తనకేమి సన్మానాలు రాలా. అన్నీ ఇలా సహించుకున్నారు, కొట్టారు, గుంటలో తోశారు,
ఐగుప్తుని కమ్మివేశారు. ఏమనుకోవాలి? మనం ఏమనుకుంటాం అలాంటి పరిస్థితుల్లో? ఇదేంటి, పరిశుద్ధంగా బ్రతుకుతుంటే, ప్రార్థన చేస్తుంటే, నమ్మకంగా ఉంటుంటే, తండ్రి తల్లి చెప్పినట్టు ఉంటుంటే, దైవ భయములు పెరుగుతుంటే, నాకు ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు అని దేవుని మీద అలగాలి. కానీ తనకి నమ్మకంగా ఉంటున్నందుకు, పరిశుద్ధంగా ఉంటున్నందుకు, దైవ భయంతో ఉంటున్నందుకు అననుకూలతలు ఎదురయ్యాయి. కొట్టారు, తిట్టారు, గొంట్లో దోశారు, ఐగుప్తునికి అమ్మేశారు, పాలేరుగా వెళ్ళిపోయాడు, బానిసగా వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అనుకూలత ఏమీ రాలేదు తన జీవితంలో. తనకన్నీ అననుకూలంగానే ఉన్నాయి. దేవునిని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. యథార్థత విడిచిపెట్టలేదు, ప్రార్థన విడిచిపెట్టలేదు. తన బ్రతుకులో తనకన్ని వ్యతిరేకతలే ఉన్నా దేవునికి నేను అనుకూలంగానే ఉండాలి అనే ఆలోచన కలిగి జీవించాడు. హల్లెలూయా. దేవుని పిల్లరా, నిజంగా నీవు దేవునికి అనుకూలంగానే జీవిస్తున్నావా? దేవునికి అనుకూలంగానే బ్రతుకుతున్నావా? అలాగూ బ్రతికినందుకు దేవుడు విడిచిపెట్టలా యోసేపును. ఏం చేశాడు? సింహాసనం ఎక్కించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. హల్లెలూయా. ఏం చేశాడు? ప్రధానమంత్రిగా సింహాసనం ఎక్కించాడు. ఎందుకని? యోసేపు తనకు వ్యతిరేకతలు, తనకు పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నా దేవునికి అనుకూలముగా బ్రతికినవాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన దానియేలు. ఏమంటాడంట? తన దగ్గరికి వచ్చిన రాజభోజనాన్ని తిరస్కరిస్తున్నాడంట. అయ్యయ్యో, ఇక్కడ ఉన్న ఉద్యోగం నాకు ముఖ్యం కాదు, ఇక్కడ నాకున్నటువంటి భోగభాగ్యాలు ముఖ్యం కాదు, ఇక్కడ నేను ఈ రాజభోజనాన్ని తింటే ఇందులో ఉండే అపవిత్రతను బట్టి నేను దేవునికి దూరం అవుతాను, దేవునికి అనుకూలమైన వ్యక్తిని కాదు. కాబట్టి నేను రాజా నీకు కాదు, దేవునికి అనుకూలంగా బ్రతకాలనుకుంటున్నానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో ఎవరికి అనుకూలంగా బ్రతుకుతున్నారు? ఎలాంటి పరిస్థితుల్ని జీవితంలో ఉన్నా హిజ్కియా ప్రార్థనలో ఈ మాట మనకు కనపడుతుంది. హిజ్కియా సేవకుని మాటకు లోబడ్డమే కాదు, సేవకుని మాట దేవుని మాటగా తీసుకోవడమే కాదు, కన్నీటి ప్రార్థన చేసిన వాడు, తక్షణమే దేవుని వైపుకు తిరిగేసిన వాడు. దేవుడు ఒక మాట చేత హెచ్చరించినప్పుడు వెంటనే మరొక ఆలోచన లేకుండా, రెండవ మాట లేకుండా దేవుని తట్టు తిరిగిన వాడు. తర్వాత దేవునికి అనుకూలముగా బ్రతికినవాడు. దేవునికి స్తోత్రం. తన జీవితంలో దేవునికి అనుకూలంగా బ్రతకాలనే తపన కలిగిన వాడు, తృష్ణ కలిగిన వాడు. అలాగూ ఉన్నప్పుడు తన దగ్గరకు వచ్చినటువంటి ఆ యొక్క మరణపు వార్తను, మరణాన్ని ఎలా మార్చేసుకున్నాడు? వచ్చింది వార్త, సేవకుడు చెప్పేశాడు, నువ్వు మరణమవుతున్నావు, బ్రతకవు గనక నీ ఇంటిని చక్కబెట్టుకో. వెనక్కి తిరిగాడో లేదో, ఈ లోపు హిజ్కియా గోడతో తిరిగి తన ప్రార్థన చేస్తూ ఉండగా మరలా దేవుడు ఆ మరణ వార్త తీసుకొచ్చిన సేవకుడితోనే ఈ మాట చెబుతున్నాడు. ఏమని? నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి ఈ మాట చెప్పు. ఏ మాట? ఇంకొకసారి ఈ మాట చదవండి, ముగిస్తాను. మరొకసారి ఈ మాటను రిపీట్ చేయండి, నేను ముగిస్తాను. 20వ అధ్యాయం 5-6 వచనాలు ఈ మాట చదవండి, ముగిస్తాను. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీళ్ల విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు, ఇక 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుదును, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించదును. కాపాడుదును, విడిపించుదును. ఆయుష్ను 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చదను, నిన్ను బాగు చేసేదను, నీవు ఎక్కిపోవుదు. ఏం ఆశీర్వాదాలు తెలుసా?
ఈ ఒక్కొక్క పదం ఒక్కొక్క మెసేజ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని ఎక్కించే దేవుడు, మనల్ని విడిపించే దేవుడు, మనల్ని స్వస్థపరిచే దేవుడు, ఆయన దీర్ఘాయుష్తో నింపే దేవుడు, మనలను శత్రువు చేతులకు అప్పగించకుండా మనల్ని విడిపించే దేవుడు. ఈ గొప్ప కార్యాలన్నీ ఎలా జరుగుతాయ్యా అంటే మనము దేవుని సన్నిధిలో లోబడుట ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, వెంటనే దేవుని వైపు తిరుగుట ద్వారా, దేవునికి అనుకూలంగా బ్రతుకుట ద్వారా ఇలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన మాటలను మన హృదయంలో ఒక్కసారి ధ్యానం చేస్తూ కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.